ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్కు సిఐడి నోటీసులు ఇచ్చి విచారణ కొనసాగించింది. గంట పాటు కొనసాగిన విచారణలో ప్రధానంగా ఇంటికి చంద్రబాబు కర్రకట్టు ఉన్న ఇంటి వద్ద ఎందుకు దాడి జరిగింది, ఏ అంశంపై దాడి చేయవలసి వచ్చింది, అసలు ఎవరెవరు పాల్గొన్న అంశాలను కూలంకషంగా అడిగారు. అయితే 10 గంటలకు రావాల్సిన ఆయన 12 గంటలకు వచ్చిన తర్వాత సుమారు 1 గంట పాటు మాత్రమే విచారణ కొనసాగింది. అలా వెళ్ళి ఇలా వచ్చేసారని పెద్ద ఎత్తున విమర్శలు వినబడుతున్నాయి. కేవలం నోటీసులు ఇచ్చాం, ప్రశ్నించడానికి మాత్రమే పిలిచామనే అంశంపై దీనిపై పెద్ద ఎత్తున విచారణ జరిగించేస్తుంది. అసలు దీనిపై ఏదైనా పెద్ద ఎత్తున కుట్ర కూడా ఉందనే కోణంలో సిఐడి విచారణ చేయడం లేదనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి కూడా అసలు ఎందుకు అంటే నోటీసులు ఇచ్చారు, ఆయన వచ్చాడు, ఏ అంశాలను ఆయన పొందుపరిచారు, ఏ అంశాలపై విచారణ కొనసాగిందనే అంశాలను పూర్తిగా కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం ఏదైతే జోగి రమేష్ ఇచ్చిన వివరణను సిఐడి పోలీసులు పూర్తిగా కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఆ రోజు జరిగిన అంశాలను సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పరిశీలించి కొంతమందిని పూర్తిగా గుర్తించినట్టు తెలిసింది. ఆ గుర్తించిన వారిని పూర్తిగా ఏదైతే మాజీ మంత్రి జోగి రమేష్కు చూపించి వీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వీరు ఏ ప్రాంతం వారు అనే అంశాలను కూడా సిఐడి విచారించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మన వెనకాల ఉన్న కార్యాలయంలోనే ఇక్కడ వారిని విచారణ కొనసాగింది. విచారణకు సంబంధించి అనేక కీలక అంశాలను సిఐడి తీసుకుంది. అయితే సిఐడి విచారణ చేసిన తీరుపై మాటలో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కేవలం ఆయన 10 గంటలకు నోటీసులు ఇచ్చారు రమ్మని, ఆయన 12 గంటలకు రావడం జరిగింది. సుమారు ఒక 45 నిమిషాల పాటు మాత్రమే ఆయనకి విచారణ కొనసాగింది. అయితే ఈ విచారణలో అంటే గాయరాంగా ఉంది, చాలా కీలకమైన లోతుగా దర్యాప్తు చేయాల్సిన అంశంలో సిఐడి పైన మాత్రమే తేల్చేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై సిఐడి మాత్రం దీన్ని చాలా స్పష్టంగా చెప్తుంది. మాకు కావాల్సిన సమాచారాన్ని చాలా స్పష్టంగా తీసుకోవడం జరిగింది, పూర్తిగా అధ్యయనం చేయడం జరుగుతుంది, మరొకసారి పిలిచే అవకాశం కూడా ఉంది. అంత మాత్రాన దీన్ని ప్రాథమిక విచారణకు మాత్రమే పిలిచాము. ప్రాథమిక విచారణ పిలిచి ఏ అంశాలను మేము క్వశ్చన్లు అడగదలుచుకున్నామో ఆయా క్వశ్చన్లు అడగ జరిగింది. దానికి తగ్గట్లుగా జవాబులు కూడా రాబట్టడం జరిగింది. కొంతమందిని గుర్తించే ప్రయత్నం చేస్తాము. అయితే కొంతమంది ఆ గుర్తింపుకు సంబంధించి వీరెవరో తనకు తెలియదని జోగి రమేష్ చెప్పినట్లుగా సిఐడి అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి జరుగుతున్న ఇది కేవలం ప్రాథమిక దర్యాప్తులో మాత్రమే ఉంది. ఖచ్చితంగా దీనిపై మరింత పురోగతి సాధించవలసి ఉంది. ఒక్కొక్క అంశాన్ని పూర్తిగా కూలంకుషంగా పరిశీలించిన తర్వాత మాత్రమే దీనిపై తుది నిర్ణయానికి రావడం జరుగుతుంది. ఒక్కసారి వచ్చేళ్ళంత మాత్రం కేసు పూర్తయినట్లు కాదు కదని సిఐడి చెప్తుంది. సిఐడి వివరణ కూడా పూర్తిగా కూడా ప్రభుత్వానికి సమాధానం చెప్పే రీతిలో ఉండాలి. కాబట్టి చాలా స్పష్టంగా సిఐడి సమాధానం చెప్పడం జరుగుతుంది. సిఐడి దగ్గర పూర్తిగా ప్రస్తుతానికి 16 క్వశ్చన్లను జోగి రమేష్ను అడిగినట్లు తెలుస్తుంది. కొన్ని అంశాలకు సంబంధించి కీలకమైన అంశాలను పదే అడిగినట్టు చెప్తుంది. సీసీటీవీ ఫుటేజ్ను చూపించి ఎవరెవరు ఆ సంఘటనలో పాల్గొన్న వ్యక్తుల వివరాలను అడిగినట్లు తెలుస్తుంది. ఆ అంశాలు పూర్తిగా వివరించి ఆ వ్యక్తులు గుర్తించమని అడిగారు. అయితే అక్కడ గుర్తించలేనట్లుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. కొన్ని ప్రశ్నలకు మాత్రం జోగి రమేష్ సమాధానం చెప్పారు, మరికొన్ని ప్రశ్నలు దాటవేసే ప్రయత్నం చేశారని సిఐడి చెప్తుంది. సిఐడి కేవలం ఈ కేసులో కర్రకట్లో మాజీ ముఖ్యమంత్రి నివాసంపై దాడి సంబంధించిన అంశంపై ప్రాథమిక విచారణ మాత్రమే ప్రారంభమైంది. ఈ కేసుకు సంబంధించి పూర్వపాలను పూర్తి స్థాయిలో పరిశీలించి ఖచ్చితంగా దీనిపై ఒక వివరణాత్మకమైన నివేదికను ప్రభుత్వానికి అందిస్తూ దాని ద్వారా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం తదనుగుణంగా ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రస్తుతం సిఐడి కార్యాలయం వద్ద ఉన్న సిఐడి అధికారులు కూడా ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఒక అడుగు మొదలైంది. దీనిపై ఇంకా పూర్తిగా పురోగతి సాధించాల్సిందని సిఐడి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇది కృష్ణా జిల్లాలోని జోగి రమేష్ అరెస్టుకు సంబంధించిన అంశం.